ఈ యొక్క రాత్రి వేళ దావీదు కేడెము అను వర్తమానం మనం నేర్చుకుందాం. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. యావే నా బలమా, నేను నిన్ను ప్రేమించున్నాను. యావే నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా సర్వశక్తిమంతుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము, కీర్తనీయుడైన యావేకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణపాశములు నన్ను చుట్టుకొనగను. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశ్యములు నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యావేకు మొరపెట్టి తిని నా సర్వశక్తిమంతునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెను. అప్పుడు భూమి కంపించి అదిరెను, పర్వతముల పునాదులు వణికెను. ఆయన కోపింపగా అవి కంపించెను. ఆయన నాసికారంధ్రముల నుండి పొగబుట్టెను. ఆయన నోట నుండి అగ్ని వచ్చి దహించెను. నిప్పు కణములు రాజుబెట్టెను. మేఘములను వంచి ఆయన వచ్చెను. ఆయన పాదముల క్రింద గాఢాంధకారము కమ్మి ఉండెను. కెరూబు మీద ఎక్కి ఆయన ఎగిరి వచ్చెను. గాలి రెక్కల మీద ప్రత్యక్షమాయన. చాలా ఆయన నామనిస్తాం. హల్లెలూయా. ఆయన ప్రత్యక్షమాయన. చూడండి, ఎప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడు? నేను ఆయనకు మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మరణపాశములు నన్ను చుట్టుకొనగను. భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను. పాతాళపు పాశములు నన్ను అరికట్టగను. మరణపు ఊరులు నన్ను ఆవరింపగను. నా శ్రమలో నేను యావేకు మొరపెట్టి తిని నేను సర్వశక్తిమంతునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులా చొచ్చెను. అప్పుడు ఆయన ప్రత్యక్షమయ్యాడని తర్వాత వచ్చిన వాళ్ళు చెప్పబడుతుంది. ఆయన నామనిస్తాం. అంటే మరణపూరులు చుట్టుముట్టినప్పుడు ఏమండి, భక్తిహీనులు వరద వలె పొర్లి నా మీద పడి బెదిరింపగను. పాతాళ పాశ్యములు నన్ను అరికట్టగను. మరణపు ఉరులు నన్ను అరికట్టగను, లేకపోతే ఆవరింపగను. నా శ్రమలో నేను అంటే చాలా భయంకరమైన పరిస్థితులు, చుట్టూ శత్రువులు, మరణము, ఇవన్నీ కూడా కమ్మి ఉన్నటువంటి ఆ సమయంలో ప్రార్థించినప్పుడు సర్వశక్తిమంతుడు ప్రత్యక్షమయ్యాడు. సరే, ఇక్కడ పైన ఏమి రాయబడిందంటే, యావే నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చూడండి, మనం ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాం. మనం ఆయన్ని ఏం చేస్తున్నాం చెప్పండి? ప్రేమిస్తూ ఉన్నాము. యావే నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఎలోహిం. కాబట్టి నా కేడెము అనే మాట, కేడెము అనగా రక్షణ. ఆయన దావీదు కేడెమై ఉన్నాడు.
ఈ యొక్క కీర్తన గురించి కూడా ప్రధాన గాయకునికి యావే దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యావే అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీతవాక్యములను చెప్పి యావేను స్తోత్రించి అతడు ఇట్లనెను. ఇక్కడ 18వ అధ్యాయం మనం చదువుతున్నాం. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, దావీదుని ఆ శత్రువుల నుండి ఆయన రక్షించాడు, ఆయన ఆ శత్రువుల నుండి తప్పించాడు ఆయన. ఆ దినమున దావీదు ఈ విధంగా పలికినట్లు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి కేడెము, నా కేడెము అంటున్నాడు ఆయన. నా కేడెము అంటే, కేడెము అనగా అర్థము డాలు. అంటే ఒక సైనికుడు యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు అతని చేతిలో ఒక పళ్ళెము లాంటిది ఉంటుంది అన్నమాట. ఆ పళ్ళెము లాంటిది పట్టుకొని ఒక చేతిలో ఖడ్గం పట్టుకొని ఉంటాడు. ఆ శత్రువు ఆ ఖడ్గాన్ని పైకి ఊపినప్పుడు ఈ యొక్క డాలును అడ్డుగా పెడతాడు అనమాట. అప్పుడు ఆ ఖడ్గం ఏమవుతుంది, మనిషికి తగలకుండా ఆ పళ్ళానికి తగులుతుంది అనమాట, డాలుకు తగులుతుంది. అంటే ఆ డాలు ఏమైనా చెప్పండి, రక్షణగా ఉందన్నమాట డాలు. ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఏం చేస్తుంటారంటే, వాళ్ళు ఫైబర్ ఏ ఉంటాయి. ఇంతకుముందు ఏంటంటే ఈ యొక్క బద్దలు లాంటివి ఉండేవి అనమాట వాళ్ళ దగ్గర, ఇంత పొడవున అల్లుకొని ఉండేవారు అనమాట. ఇప్పుడు ఫైబర్ పట్టుకుంటున్నారు వాళ్ళు. ఎవరిని ఏదైనా వేసినప్పుడు అవి అడ్డుకు పెట్టుకుంటారు అనమాట. అలాగా వాళ్ళకి రక్షణ కోసం అన్నమాట. ఆ శత్రువు ఏమైనా రాళ్ళు వేసినా కానీ, లేకపోతే ఖడ్గంతో అలాగా చంపాలని చూసినా కానీ ఆ డాలు అడ్డు పెట్టినప్పుడు ఆ ఖడ్గము డాలుకు తగులుతుంది కానీ ఆ మనిషికి తగలదు. అందువల్ల ఆ డాల్ అనేటిది రక్షణగా ఉంటుంది అన్నమాట. రక్షణ ఆ డాలు. అందుకనే కేడెమనగా రక్షణ. కనుక ఆయన దావీదుకు కేడెముగా ఉన్నాడు, రక్షణగా ఉన్నాడు. అందుకని ఆ దావీదు యొక్క కేడెం ఎవరనంటే సర్వశక్తిమంతుడే, ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తిమంతుడు దావీదుకి డాలు వలె ఉన్నాడు, కేడెముగా ఉన్నాడు. ఎవరైనా ఏదైనా దావీదుని చేయాలనుకోండి, ఎవరు దాడి రావాలి? సర్వశక్తిమంతుడు దాడి రావాలి దావీదుని చంపాలంటే. ఎందుకంటే డాలుగా ఆయన అక్కడ ఉన్నాడు. అంటే ఒక సైనికుడి చేతిలో డాలు ఉంటుంది. ఆ కత్తి వచ్చి ఆ మనిషికి తగలాలంటే డాలుకు దాటుకొని రావాలి. కానీ ఆ డాలుకి ఆ కత్తి తగులుతుంది కానీ మనిషి మీదకి రాదు. మరి మానవుడు సృష్టించుకున్నటువంటి డాళ్ళు లేకపోతే ఈ కేడెములు కంటే కూడా సర్వశక్తిమంతుడు ఇంకా బలమైన కేడెమై ఉన్నాడు. ఈ మానవుడు సృష్టించిన వాటన్నిటికంటే కూడా సర్వశక్తిమంతుడు గొప్ప కేడెముగా ఉన్నాడు దావీదుకి. అందుకనే ఆ దావీదు యుద్ధరంగంలోనికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధరంగములో ఆ శత్రువులు, ఒక సౌలు రాజు కావచ్చు, ఫిలిష్తీయులు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, ఆ దావీదు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన దావీదుకి ఆయన డాలుగా ఉండేవాడు. ఆ డాలు ఎవరు అనంటే సర్వశక్తిమంతుడే, ఆయన ఎక్కడైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు. కాబట్టి ఆ డాలు అనగా కేడెము. అందుకని ఆయన్ని దావీదు కేడెం అంటారు. ఆయన ఏమంటారు చెప్పండి? దావీదు కేడెము. ఆ రోజుల్లోనే దావీదు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క కేడెమును తయారు చేసుకుని వెళ్ళేవారు. ఆ కేడెం ఏమిటి? సొలొమోను కూడా ఉపయోగించాడు. ఆ కేడెం ఏమిటి అని అంటే ఆ యొక్క దావీదు నక్షత్రమే. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కేడెమే. ఎవరు? దావీదు నక్షత్రం అనగా వేకు నక్షత్రము. వేకు నక్షత్రము అది 6 కోణాల నక్షత్రం. అంటే 2 త్రికోణముల యొక్క కలయికే దావీదు యొక్క నక్షత్రం. అందుకనే ఆ దావీదు జెండా మీద
ఆ దావీదు నక్షత్రము కనబడతా ఉంటుంది. అందుకనే వారు దీపస్తంభములు కానీ సూర్యుని కానీ ఆ యొక్క జాతీయ జెండా మీద ముద్రించుకోలేదు, కానీ జాతీయ గుర్తుగా తీసుకోలేదు. కానీ వాళ్ళు ఇజ్రాయేలుకు గుర్తుగా దావీదు నక్షత్రాన్ని ఆయన నామరుస్తారు. హల్లెలూయా. అందుకని ఆ నక్షత్రం ఏమిటి చెప్పండి? దావీదు నక్షత్రము. ఆ దావీదు నక్షత్రము ఏమై ఉన్నదనంటే కేడెము. కేడెము అంటే రక్షణ. ఆ దావీదు నక్షత్రము కేడెముగా ఉన్నది. కాబట్టి ఆ దావీదు ఎక్కడికి వెళితే, యుద్ధానికి వెళితే అక్కడ ఆయన కేడెముగా ఉండేవాడు, రక్షణగా ఉండేవాడు. అందువల్ల ఎవరైనా దావీదుని జయించాలంటే సర్వశక్తిమంతుని జయించగానే దావీదు దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి సర్వశక్తిమంతుని ఎవరైనా జయించగలరా? లేదు. సర్వశక్తిమంతుని ఎవరైనా జయించగలరా అంటే జయించలేరు. మరి ఎందుకని జయించలేరంటే ఆయన కంటే బలము కలిగిన వాడు, ఆయన కంటే శక్తివంతుడు, ఆయనకి అసాధ్యమైంది ఏమీ లేదు, ఆయన వంటి వారు ఎవరూ లేరు. కాబట్టి ఆయన ఎవరు ఎదుర్కొనలేరు. ఎంత కేడమో చూడండి దావీదుకి. ఆయన అమరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్గమకాండము 14వ అధ్యాయంలో మనం చూస్తే ఇశ్రాయేలీలు అక్కడ మరణ బంధకాల్లో ఉండిపోయారు. అంటే ఏమిటి మరణ బంధకాలు అంటే? ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తేనేమో ఐగుప్తీయులు ఉన్నారు. ముందు చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది, వెనక చూస్తేనేమో ఐగుప్తీయులు ఉన్నారు. ఇంకా మరణకరమైన పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ముందుకు వెళ్ళడానికి లేదు, వెనక్కి వెళ్ళడానికి లేదు. అప్పుడు సర్వశక్తిమంతుడు ఇశ్రాయేలుకి ఐగుప్తీయులకి మధ్య ఆయన ప్రవేశించాడు. ఆయన నామరుస్తాడు. హల్లెలూయా. మేఘములో ఆయన ప్రవేశించాడు, మేఘములో ఆయన ప్రత్యక్షమయ్యాడు. అంటే ముందేమో ఇజ్రాయెల్కి ముందు నడిచేవాడు ఆయన, ఆ తర్వాత ఇజ్రాయెల్కి ఐగుప్తీయులకి నడుమ ఆయన ప్రవేశించాడు. ఆయన ప్రవేశించి ఆయన ఇప్పుడు ఇజ్రాయెల్కి ఎలా ఉన్నాడు చెప్పండి? కేడెముగా ఉన్నాడు. ఆయన నామరుస్తాడు, రక్షణగా ఉన్నాడు. ఇప్పుడు ఐగుప్తీయులు వచ్చి ఇజ్రాయిల్ని ఆ కానానికి తీసుకుని వెళ్ళాలంటే ఆ సర్వశక్తిమంతుడిని జయించి రావాలి, దాటుకొని రావాలి. అందుకని వాళ్ళు ఆ సర్వశక్తిమంతుడిని దాటుకొని రాలేకపోయారు. ఆయన మీకు అర్థమైందా? సర్వశక్తిమంతుడిని దాటుకొని రాలేకపోయారు. అందుకనే వాళ్ళు భయపడిపోయి సర్వశక్తిమంతుడు యుద్ధము చేయించున్నాడు, మనము పారిపోదాం రండి అని చెప్పుకున్నాడు. అంటే అక్కడ వాళ్ళకి ఎలా ఉన్నాడు? ఇజ్రాయెల్కి ఆయన కేడెముగా ఉన్నాడు. ఆయన అది వేకుజాములు, ఆ తెల్లవారు జాములు ఆయన కేడెముగా ఉండేటప్పటికీ ఇజ్రాయేలీలను సమీపించలేకపోయారు. ఎవరు? ఐగుప్తీయులు. అందుకని ఐగుప్తీయులు సర్వశక్తిమంతులు దాటుకొని ఇజ్రాయేల్ దగ్గరికి రాలేకపోయారు. కాబట్టి ఇజ్రాయేలీలు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని ఆయనే చీల్చివేశాడు. కాబట్టి ఎర్ర సముద్రాన్ని దాటుకొని వెళ్ళిపోయారు. ఆయన నామరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన ఎవరు? కేడెము అనగా సర్వశక్తిమంతుడే. ఆయన మోషేకు కేడెముగా ఉన్నాడు. ఆయన మోషే కేడెము. ఆయన నామరుస్తారు. మోషే కాలంలో మోషే కేడెముగా ఉన్నాడు. అబ్రాహాము కాలంలో అబ్రాహాముకి కేడెముగా ఉన్నాడు. మీరు చూడండి, మీరు ఆదికాండము 15వ అధ్యాయం ఒకసారి మనము చూద్దాం. ఆదికాండము 15వ అధ్యాయము మొదటి నుండి చదువు ఒకసారి. ఇవి జరిగిన తరువాత యావే వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రాహామా భయపడకము,
నేను నీకు కేడెము. ఆయన నామరుస్తాడు. అక్కడ అబ్రాహాముకు ఆయన కేడెముగా ఉన్నాడు, మోషేకు ఆయన కేడెముగా ఉన్నాడు. అంటే ఆ మరణకరమైన పరిస్థితుల్లో సర్వశక్తిమంతుడు, అంటే శత్రువులు నిన్ను చంపాలని నాశనం చేయాలని ఆ ప్రయత్నం చేస్తున్న సమయంలో అక్కడ ఆయన ఏ విధంగా ఉన్నాడు చెప్పండి? కేడెముగా. మోషే కాలంలో ఆయన ఉన్న రీతిగానే ఇప్పుడు కూడా ఆయన ఎలా వచ్చాడు చెప్పండి? కేడెముగా వచ్చాడు. దావీదు కేడెముగా వచ్చాడు. అందుకనే వేకు నక్షత్రం అంటే ఎవరు? దావీదు నక్షత్రమే వేకు నక్షత్రం, 6 కోణాల నక్షత్రం. ఆ దావీదు కేడమైన ఆయన ఇప్పుడు ఎక్కడికి వచ్చాడనంటే నీ హృదయంలోకి వచ్చేసాడు. ఆయన హల్లెలూయా. ఈ తెల్లవారుజామున ఎక్కడికి వచ్చాడు? నీ హృదయంలోకి వచ్చేసాడు. ఇప్పుడు నీ హృదయంలోకి వచ్చేసి ఆయన ఐగుప్తు సైన్యమును ఇజ్రాయెల్ దగ్గరకు రాకుండా ఆయన ఎలా కేడెముగా ఉన్నాడో, అలాగే లోక సంబంధమైనవి ఏవి కూడా నీ హృదయంలో రాకుండా, అసూయ నీలోనికి రాకుండా, నీ హృదయంలోనికి లేకపోతే నీలోనికి ఒక ద్వేషము నీలోనికి రాకుండా, గర్వము నీలోనికి రాకుండా, లోక సంబంధమైనది ఏది కూడా నీలోనికి రాకుండా, లోకాశలు నీలోనికి రాకుండా, ధనాపేక్షలు నీలోనికి రాకుండా ఆయన కేడెముగా ఆయన ఉన్నాడు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా ఉన్నాడు నీలో? ఇప్పుడు వేకు నక్షత్ర వర్తమానము ద్వారా వాక్యమే, ఈ తెల్లవారుజామున ఉన్న వాక్యమే నీ హృదయంలో ఉదయించడం ద్వారా, ఆ హృదయంలో ఉదయించిన వాక్యం ఏం చేస్తే చెప్పండి? నీలో వేకు నక్షత్రం వలె ఉండి లోకాన్ని నీలోనికి రానివ్వకుండా అది పైకి తీసుకెళ్తాడు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చేస్తావనంటే ఆ లోకము నీలోనికి రానివ్వకుండా ఆ వేకు నక్షత్రము నీ హృదయంలో, లేకపోతే ఈ వర్తమానం నీ హృదయంలో ఉదయించడం ద్వారా అక్కడ నీ హృదయానికి ఈ వాక్యం ఎలా ఉందంటే వేకు చుక్క వర్తమానము. ఎందుకంటే ఆ వర్తమానము రక్షించేది కాబట్టి ఇప్పుడు ఆయన కేడముగా ఆయన హృదయానికి ఉన్నాడు. ఆయన నామమునిస్తాడు. హల్లెలూయా. ఎందుకు చెప్పండి? నువ్వు రక్షించబడ్డాను నీ హృదయాన్ని. అందుకనే ఇప్పుడు నువ్వు ఎత్తబడాలంటే, పై కొనిపోబడాలంటే, మధ్యాకాశంలో ఆయన కలుసుకోవాలంటే, ఉగ్రతుండి తప్పించుకోవాలంటే ఆ శత్రువు నీలోనికి రాకుండా ఉండు నిమిత్తమై ఆయన కేడెముగా ఉన్నాడు. అప్పుడు నీవు పైకి వెళ్ళిపోతావు. ఆయన హల్లెలూయా. అందుకని అక్కడ చూడండి, ఆ యొక్క కేడెము ఏం చేసిందనంటే ఆ రక్షణ, లేకపోతే ఆ కేడెము, రక్షణ కేడెము ఇజ్రాయిలీలను ఐగుప్తీయులకు మధ్య నిలిచి అక్కడ మరణాన్ని, లేకపోతే ఐగుప్తీయుల్ని బంధించి వేసింది అనమాట ఆ కేడెము. వాళ్ళు రాలేకపోయారు. సేమ్ ఇప్పుడు కూడా వాక్యం ఏం చేస్తుందండి? నీలోనికి లోకాన్ని రానివ్వకుండా బంధించి వేస్తాడు అనమాట. నీలో అసూయ, ద్వేషము, క్రోధము, లేకపోతే ఇలాంటివి ఏమి కూడా నీలోనికి రానివ్వకుండా ఏం చేస్తా చెప్పండి? ఈ వాక్యము అడ్డుగా ఉంటుంది అన్నమాట, కేడెముగా ఉంటుంది. అప్పుడు నీ యొక్క హృదయము ప్రేమతోనూ, జాలితోనూ, కనికరముతోనూ, ఈ యొక్క లక్షణాలతోటి నీ హృదయము వెళ్ళిపోతుంది. ఆయన అంటే నీ హృదయం నడుస్తూ ఉంటుంది. ఇంకప్పట్లో ఎందుకంటే ఆ శత్రువు నీలోకి రావట్లేదు కాబట్టి ఇక నీలో ఎవరు ఉంటారు? ప్రేమ. ఆ ప్రేమతో నువ్వు నడుస్తూ ఉంటావు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అదే కనుక కేడెం లేదనుకోండి, లోకం నీలోకి వచ్చేస్తుంది. లోకం నీలోకి వచ్చేసి ఇప్పుడు ఇజ్రాయెల్కి ఐగుప్తీయుల మధ్య ఆయన నిలబడలేదనుకోండి, సర్వశక్తిమంతుడు, ఐగుప్తీయులు ఏం చేస్తారు? ఇజ్రాయెల్ని లోకంలో లాక్కెళ్ళిపోతారు, అంటే ఐగుప్తుకి తీసుకెళ్ళిపోతారు. ఇజ్రాయెల్ ఐగుప్తీయులు ఏం చేస్తారు చెప్పండి? ఐగుప్తుకి తీసుకెళ్ళిపోతారు. అలాగే ఇక్కడ కూడా ఆ కేడెం లేదనుకోండి,
నీలోనికి ఆ అసూయ వచ్చేసి, ఎందుకంటే నిన్ను తీసుకుపోవాలని అవి నిన్ను వెంబడిస్తూ ఉన్నాయన్నమాట. లేకపోతే ద్వేషం నీలోకి వచ్చేసి, అబద్ధములు నీలోకి వచ్చేసి, లేకపోతే నీలో లోక ఆశలు నీలోకి వచ్చేసి మరో లోకంలో లాక్కెళ్ళిపోతాయి అనమాట. ఆ కేయడం కనుక లేకపోతే. మీకు అర్థమైందా? అందుకని ఇప్పుడు ఆయన కేడముగా ఎలా ఉన్నాడంటే, లోకానికి నీకు సంబంధం లేకుండా ఆయన తెంచి వేసేటువంటి కేడముగా ఉన్నాడు ఆయన. అందుకని ఇక్కడ నుండి అది ఇదే ఏడవ ముద్రలో ఉదయమైపోతుందంటే అది నువ్వేమైపోతావు అంటే తెంచబడిపోతావు అన్నమాట. తెగిపోదు, లోకంతో నీకు సంబంధం ఉండదు. లోకాశలో ఇవన్నీ కూడా నీ నుండి తెగిపోతాయి. మీకు అర్థమైందా? అసూయ, ద్వేషం ఇంకా అవన్నీ కూడా తెగిపోతాయి అన్నమాట. అవి తెగిపోయినప్పుడు నీవు పైకి కొనుగోబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నువ్వు ఆయన ఆత్మచేత నడిపించబడతా ఉంటావు. ఇక శరీర ప్రకారంగా నువ్వు నడవు, శరీరాన్ని బట్టి నువ్వు ఇక నడవు, పరిశుద్ధాత్మను బట్టి నువ్వు నడుస్తావు. పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క కేడము ఎక్కడ ఉంది చెప్పండి? నీ హృదయంలో. ఆ కేడము ఎవరు? వేకువ నక్షత్రమే. వేకువ నక్షత్రమే ఈ ఉదయకాలపు వర్తమానమే వేకువ నక్షత్రం. కాబట్టి ఇప్పుడు ఆ వేకువ నక్షత్రము నీ కేడముగా రక్షణగా ఉందన్నమాట. లోకము నిన్ను వెంబడించనీయకుండా, నీలో రానివ్వకుండా కేడముగా ఉండదు ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వేం చేస్తావు చెప్పండి? ఇంకా లోకం నీకు తెగిపోద్దు కాబట్టి ఇప్పుడు చక్కగా ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఉంటావు, ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటావు. అంటే నీలో నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, పరిశుద్ధాత్మ ఆనందం వచ్చేస్తుంది ఆయన. హల్లెలూయా. లోకం అక్కడ బంధించబడింది అనుకోండి, అసూయ అన్ని బంధించబడ్డాయి అనుకోండి, ఇంకా పాపం అనేది బంధించబడింది అనుకోండి, ఇప్పుడు నీలో ఏముంటుంది? ఇంకా నీతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, పరిశుద్ధ ఆత్మ ఆనందం ఉంటుంది. అతి పరిశుద్ధతతో నీవు ఉంటావు అన్నమాట. అప్పుడు పైకి కొనిపోబడతావు, పైకి ఈ శరీరం రూపాంతరం చెంది పైకి వెళ్ళిపోతావు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చాడనంటే మరణమును ఆయన బంధించడానికి, లోకాశలన్నీ కూడా బంధించడానికి, ఇవన్నీ కూడా బంధించి వేయబడతాయి అనమాట. అందుకని ఆయన దావీదు కేడముగా ఉన్నాడు ఇప్పుడు మనకి. ఇప్పుడు అవసరం ఇది. ఎందుకు అంటే వాటి నుండి మనల్ని గనక వేరు చేయకపోయినట్లయితే, అనగా ఈ లోక సంబంధమైన వాటి నుండి వేరు చేయకపోయినట్లయితే, ఇప్పుడు ఉదాహరణకి ఇజ్రాయెల్ ఉన్నారనుకోండి, ఎర్ర సముద్రము చీల్చివేయబడుతుంది, ఇజ్రాయెల్ నడుస్తూ ఉంటారు. ఆయన వేకువజామున గనక ఇజ్రాయెల్కి ఐగుప్తీయులకు మధ్య నిలబడలేదనుకోండి, అప్పుడు ఐగుప్తీయులు కూడా చక్కగా ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చేస్తారు. అప్పుడు ఎర్ర సముద్రం మరలా కలిసిపోతుంది. అప్పుడు ఇజ్రాయిల్ కూడా ఐగుప్తులతో పాటు చచ్చిపోతారు. అందుకని మనము లోకముతో పాటు మనం చనిపోకుండా ఉండే నిమిత్తమై, ఉగ్రతలో పడకుండా ఉండే నిమిత్తమై, మనకి కేడము లేదనుకోండి, ఈ దావీదు నక్షత్రం లేదనుకోండి, ఈ వర్తమానం లేదనుకోండి, అప్పుడు ఏమైపోతుంది చెప్పండి? చక్కగా లోకము నీలోకి వచ్చేస్తాను. ఈ యొక్క లోకం నుండి బయటికి రా, లోక సంబంధం వాటి మీద మనసు పెట్టుకోవద్దు, నువ్వు పైనే మనసు పెట్టుకో, ఇంకా వేటిని ప్రేమించొద్దు, నువ్వు వెనక తట్టు చూడొద్దు. ఈ వర్తమానం అంతా కూడా నువ్వు వింటున్నప్పుడు ఇది కేడముగా ఉండి ఏం చేస్తుందంటే నిన్ను లోకం నుండి తెంచివేస్తాను. అలాగే వర్తమానం లేదనుకోండి, అప్పుడు నీవేమైపోతావు? చక్కగా లోకమంతా కూడా నిన్ను వెంబడిస్తున్న లోకమంతా కూడా నిన్ను వెంబడించి నీలో నువ్వు ప్రవేశించి శుభ్రంగా ఆయా ఆశలు, లోకాశలు, ధనాపేక్షలు అవన్నీ నీలో నువ్వు చక్కగా వచ్చేస్తాను. మీకు అర్థమైందా? ఆ చక్కగా వచ్చేసి నీలో నివాసం చేస్తే అప్పుడు లోకులతో పాటు నువ్వు చచ్చిపోతావు, ఉగ్రతలో పడిపోతావు, నశిస్తావు. అందుకని లోకస్తులతో పాటు నువ్వు నశించిపోకూడదని, లోకస్తులతో పాటు నువ్వు కూడా ఉగ్రతలో పడిపోకూడదు. ఎందుకంటే ముందు ఉగ్రత ఉంది. ఎర్ర సముద్రంలోకి వెళ్ళిపోతే ఏమని చెప్పండి? ఉగ్రత ఉంది. ఆ ఉగ్రతలోనికి ఇజ్రాయెల్ పడకూడదని ఐగుప్తులు మాత్రమే ఆ ఉగ్రతలో పడిపోతారు. కాబట్టి అందుకని ఆయన మధ్య ప్రవేశించి ఇజ్రాయేలు నుండి ఆ యొక్క ఐగుప్తుల నుండి వేరు చేశాడు. ఇప్పుడు కూడా సేమ్ అది జరుగుతుంది. ఇప్పుడు వేరు చేయలేదనుకోండి, నీవు లోకముతో పాటు నశించిపోతావు.
అందుకనే ఐగుప్తీలు అంటే ఎవరు? ఈ శరీరానికి సాదృశ్యంగా ఉన్నారు. ఐగుప్తీలు అంటే లోకానికి సాదృశ్యంగా ఉన్నారు. అందుకని ఇప్పుడు ఆయన లోకానికి అనగా మనకి మధ్య నిలిచాడని, అలాగే శరీరానికి ఆత్మకు మధ్య నిలిచాడు ఆయన. ఒక విధంగా చెప్పాలి అంటే జీవానికి, మీకు అర్థమైందా? శరీరానికి అంటే మరణానికి మధ్య నిలిచాడు ఆయన. ఇప్పుడు అందుకని లోకస్తుల వల్ల నీవు కూడా చనిపోకూడదని ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు అంటే నీ లోకం నుండి నిన్ను ఆయన వేరు చేస్తాడు, తెంచి వేస్తాడు. అందుకని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, వాక్యమును పట్టుకోవాలి. ఈ వర్తమానం పట్టుకోకపోయినట్లయితే నీలో లోకం ఉంటుంది, నీకు రక్షణ కేయడం ఉండదు. వాక్యమును పట్టుకున్నప్పుడే. అందుకని వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వినాలి, భయంగా వినాలి. అంతేగాని వాక్యం వింటున్నప్పుడు చెవిలో ఇలా గీరుకుంటూ ఉండడం, లేకపోతే తలలో ఇలా గీరుకుంటూ ఉండడం, లేకపోతే ఇలా అనుకోవడం, ఇలా అనుకోవడం, ఓగడం, అలా ఉండకూడదు. వాక్యాన్ని ఎలా వినాలి చెప్పండి? శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. ఆ వాక్యం మనలో పని చేయాలి. ఏకు నక్షత్రము ఇప్పుడు మనకి కేడముగా ఆయన ఇచ్చాడు. రక్షణ కేడము అంటే లోకులతో పాటు మనము నశించిపోకుండా రక్షించేటువంటి కేడము. ఇజ్రాయేలుకి ఐగుప్తీలకి మధ్య కనుక ఆయన నిలబడలేదనుకోండి, వాళ్ళు రక్షించబడేవాళ్ళు కాదు. అవునా? ఐగుప్తీలతో పాటు వాళ్ళు ఏమైపోయేవారు? నశించేవారు. కాబట్టి ఇప్పుడు కూడా మనకు ఆయన కేడెంగా లేడనుకోండి, మనం లోకస్తులతో పాటు ఏమైపోతుంది చెప్పండి? ప్రమాదంలో పడిపోతాం. అట్టి ప్రమాదంలో పడిపోకుండా ఉండే నిమిత్తమై ఆయన మనల్ని ఇప్పుడు రక్షించడానికి వచ్చాడు. అంటే రక్షించడం అంటే ఏమిటి? ఉగ్రత నుండి, అంటే లోకస్తులతో పాటు నశించిపోకుండా మనల్ని పైకి తీసుకెళ్ళిపోతాడు. 3.5 సంవత్సరం మధ్యాకాశంలో ఆయన మనల్ని దాచిపెడతాడు. అందుకనే ఇప్పుడు నీవేమైపోతావు అనంటే విజయమందు మరణం మృంగివేయబడ్డ అంటారు కదా. అక్కడ ఏం జరిగింది? ఆ తెల్లవారుజామున ఏం జరిగింది చెప్పండి? మరణము ఓడిపోయింది, వీళ్ళు విజయం పొందారు. ఇజ్రాయిల్ ఆయన మనసు. హల్లెలూయా. ఐగుప్తీయులు ఏమైపోయారు చెప్పండి? అపజయము పొందారు. ఇప్పుడు కూడా అంతే, నువ్వు విజయం పొందుతావు, అసూయ ఓడిపోతుంది, ప్రేమ విజయం చెందుతుంది, జాలి విజయం పొందుతుంది. అంటే లేఖనము అంటే వాక్యము విజయం పొందుతుంది, వాక్యాన్ని నెరవేరుస్తావు, దాన్నే విజయం పొందడం అంటారు. అసూయ ఇవన్నీ కూడా ఓడిపోతాయి. అదే కనుక దావీదు కేయడం లేదనుకోండి, అసూయ నీలోకి వచ్చేసి నిన్ను ఏలుబడి చేస్తూ ఉంటుంది, లేకపోతే ద్వేషం నీలోకి వచ్చి నిన్ను ఏలుబడి చేస్తుంటుంది, నీలో ఆ ప్రేమ పోతుంది. అందుకనే ఇతరులు నువ్వు ప్రేమించలేవు, ద్వేషిస్తూ ఉంటావు. అప్పుడు ఎవరు విజయం పొందారు? ద్వేషం విజయం పొందింది, ప్రేమ ఓడిపోయింది. అందుకనే ఆయన నిజమైన ప్రేమ ఎప్పుడు ఓడిపోతుంది. ఎందుకంటే ఆయన ప్రేమించేవారు ఎప్పుడు కూడా ఆయన ఆజ్ఞలను గైకొంటాడు. ఆయన ఆజ్ఞలను గైకొనడమే మరణాన్ని జయించడం. ఆయన హల్లెలూయా. నిన్ను ఇప్పుడు ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమించలేని వాడు దూరంగా ఉన్న సర్వశక్తిమంతుని ఏ విధంగా ప్రేమించగలడను? ఎప్పుడైతే నువ్వు ప్రేమగా హృదయపూర్వకంగా, అంటే మనసులో కపటమైన ప్రేమ కూడా ఉండదు. కపటమైన ప్రేమ అంటే ఏంటని చెప్పండి? లోపల ఏదో ఒకటి పెట్టుకుని వాళ్ళు ఎలాంటి వాళ్ళని సనుక్కుంటూ కొనుక్కుంటూ పైకి ప్రేమించారనుకోండి, అది నిజమైన ప్రేమ కాదు. దురాలోచన లోపల పెట్టుకొని పైకి చక్కగా మాట్లాడితే ఎలా ఉంటుంది చెప్పండి? పెంకు మీద తేనె పూసినట్టు ఉంటుంది, లేకపోతే పెంకు మీద బంగారం పోతేసినట్టు. అది నిజమైంది అవ్వదు. కానీ నిజమైన ప్రేమ హృదయంలో నుండి వస్తుంది. ఆయన నామరిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు అందువల్ల నువ్వు ఇప్పుడు పరిపూర్ణంగా వాక్యాన్ని ప్రేమిస్తావు. ఆ వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నడుస్తూ ఉంటావు అనమాట. ఎప్పుడైతే వాక్యము అసూయ కలిగి ఉండమని, ద్వేషం కలిగి ఉండమని, లేకపోతే కుళ్ళు కలిగి ఉండమని, కుళ్ళు ముఖం వేసుకుని ఉండమని ఇవన్నీ చెప్పదు, వాక్యం చెప్పదు. ప్రేమ కలిగి ఇతరులకి పరిచయం చేయవారు గాను, ప్రేమ కలిగి, జాలి కలిగి ఈ విధంగా ఉండమని వాక్యం చెప్తూ ఉంటుంది. అందువల్ల ఎప్పుడైతే వాక్యాన్ని పాటిస్తుంటావో అసూయ ఏమైపోతుంది చెప్పండి? పోయింది.
ద్వేషము నీలో పోయింది, కుళ్ళు మొత్తం పోయింది. ఇంకప్పుడు ఎవరు గెలిచినట్టు చెప్పండి? ప్రేమ గెలిచింది, వాక్యం గెలిచింది. వాక్యం విజయం పొందింది. అసూయ, ద్వేషం అనేవి మరణం అన్నమాట. అందుకని ఇవి శరీరానుసారమైనవి. శరీర సంబంధమైన సంగతుల మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన సంగతుల మీద మనసు ఉంచుతారు. కాబట్టి ఇప్పుడు ఏమి జరిగిందనంటే, నీవిక ఆ యొక్క మరణాన్ని జయించినప్పుడు ఇంకా లోక సంబంధమైన సంగతుల మీద మనసు ఉంటుంది. ఆత్మ సంబంధమైన సంగతుల మీదే మనసు ఉంటుంది. అది శరీరానుసారమైన మనసు మరణం. శరీర సంబంధమైన సంగతుల మీద మనసు ఉంచుతారు. అంటే ఈ మరణంలో ఉన్నవారు ఏం చేస్తారు చెప్పండి? శరీర సంబంధమైన సంగతుల మీద, అంటే లోక సంగతుల మీద, ఈ శరీరానికి సంబంధించినవి లోకమంతా ఈ శరీరానికి సంబంధించిందే. ఈ ఇళ్ళు కావచ్చు, ఈ బట్టలు కావచ్చు, ఈ వస్తువులు కావచ్చు, ఆహారానికి, నీళ్ళకి, లేకపోతే వీటన్నిటికి సంబంధించింది ఈ శరీరం, ఈ లోకమంతా. అంటే ఈ శరీరానికి సంబంధించింది లోకమంతా. ఈ సంగతుల మీద, ఈ విషయాల మీద నువ్వు మనసు పెట్టవు, మనసు పోద్ది. ఆ మనసు పెట్టేది ఎవరు? శరీరానుసారులు. అది మరణం అన్నాడు ఆయన. ఇప్పుడు ఈ వేకు నక్షత్రము నీలో ఉదయించినప్పుడు ఆ మరణం ఏం చేస్తా చెప్పండి? ఆ శరీర సంబంధమైన సంగతుల మీద మనసు నీకు పోయి ఇంకా ఆత్మ సంబంధమైన సంగతుల మీద, అందుకని ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన సంగతుల మీద మనసు ఉంచుతారు. అదే జీవమును సమాధానమైనదని ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇంకా నీవు ఆత్మ సంబంధమైన సంగతుల మీదే ఉంటావు, ఇంకా లోక సంబంధమైన సంగతుల మీద ఉండదు. దాన్నే మరణము విజయమందు మరణం మృంగివేయబడటం అంటారు. ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఆలోచన చేయండి. ఇప్పుడు నీవు ఆత్మ సంబంధమైన సంగతుల మీద మాత్రమే మనసు ఉంచాలి తప్ప లోక సంబంధమైన సంగతుల మీద మనసు ఉంచకూడదు. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతారు. లోకస్తులు అయితే, శరీరానుసారులు అంటే ఎవరు? లోకస్తులు. లోక సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతూ ఉంటారు. అది మరణం. మీకు అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇంతకుముందు లోక సంబంధమైన సంగతుల మీద మనసు ఉంచేదాన్ని, ఆత్మ సంబంధమైన సంగతుల మీద మనసు ఉంచేదాన్ని. అవి నిన్ను వెంబడిస్తా, ఆ మరణం వెంబడిస్తూ ఉంది, జీవము కలిగి ఉన్నాం. ఇప్పుడు ఈ వర్తమానం వలన ఇప్పుడు లోతు వలె ఇంకా నీవు లోక సంబంధమైన సొదొమ గొమొర్రా సంగతుల మీద మనసు ఉంచకుండా ఇంకా ఆత్మ సంబంధమైన సంగతుల మీద ఆయన అమరుస్తావు. హల్లెలూయా. ఇంకా సొదొమ గొమొర్రా సంగతుల మీద మనసు ఉంచు, అదే విజయమందు మరణము మృంగివేయబడుట ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఈ వేకు నక్షత్ర వర్తమానం ఏం చేస్తుందంటే, లోకానికి నీకు మధ్య నిలబడి లోకం మీద నీ మనసును పోనివ్వకుండా, లోక సంగతుల మీద నీ మనసుకు పోనివ్వకుండా, లోక సంబంధ విషయాలను ఆశించనివ్వకుండా, ఇది కేడముగా ఉంటుంటుంది అనమాట. పోనివ్వకుండా ఆయన హల్లెలూయా. వెనక్కి తిరగనివ్వకుండా, దావీదు కేడముగా ఆయన ఉంటాడు. వెనక్కి తిరగనివ్వకుండా, లోతు ఎలాగైతే వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయాడు, అలాగే నీవు కూడా లోకం వైపు చూడకుండా, లోకం వైపు వెళ్లకుండా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? నీ మనసుకి ఆయన కేడెముగా ఉంటాడు. ఆయన నీ హృదయానికి ఆయన కేడెముగా ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు ఆత్మ సంబంధ విషయాల మీద మనసు ఉంచుతూ ఉంటావో, ఆత్మ సంబంధమైన సంగతుల మీద మనసు ఉంచుతూ ఉంటావో, అప్పుడు ఈ శరీరం ఏమైపోతుంది చెప్పండి? మార్పు పొంది పైకి వెళ్ళిపోతుంది. ఆయన హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నాడు చెప్పండి? కేడెముగా ఉన్నాడు, రక్షణగా ఉన్నాడు. దేని నుండి ఆయన రక్షించేవాడుగా ఉన్నాడు? ఉగ్రత నుండి రక్షించేవాడుగా ఉంటాడు. ఉగ్రత నుండి రక్షించబడాలంటే ఏముండాలి? ఏం ఉండకూడదు? ఉగ్రత నుండి రక్షించబడాలంటే నువ్వు ఆత్మ సంబంధమైన సంగతుల మీదే మనసు ఉంచాలి. లోక సంబంధమైన సంగతుల మీద లోకస్తులు మనసు ఉంచుతారు. వాళ్ళందరూ మరణం అని చెప్పాడు ఆయన, వాళ్ళందరూ నాశనం చేయబోతున్నాడు. కాబట్టి నీవు కూడా లోక సంబంధమైన సంగతుల మీద మనసు ఉంచావనుకోండి, నువ్వు ఉగ్రతలో పడిపోతావు. వాళ్ళని నాశనం చేయడానికి వస్తున్నాడు ఆయన. ఎందుకంటే ఈ లోకం అంతా దుష్టునిది, ఈ లోకం అంతా కూడా అపవాదిది. అపవాది యొక్క సంగతుల మీద, అపవాది లోక సంగతుల మీద నువ్వు మనసు ఉంచకుండా ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన సంగతులు, అంటే పరలోక సంబంధమైన సంగతులు, ఆ సంగతుల మీదే
నువ్వు మనసు ఉంచాలి. ఆయన నా మనసు. హల్లెలూయా. ఇటువంటి కేడెముగా మనకు ఆయన ఉన్నాడు. అందుకని ఇజ్రాయేల్ చూడండి, ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఎర్ర సముద్రం దాటుకుని వెళ్ళిపోయాడు. అర్థమైందా? ఎందుకని? ఆయన కేడెముగా అక్కడ ఉన్నాడు. ఆయన అగ్ని స్తంభముగా అక్కడ ఉన్నాడు. ఆయన అగ్ని మేఘములు ఆయన మండుతూ ఉన్నాడు ఆయన. అప్పుడు వీళ్ళు ఎర్ర సముద్రం ఒడ్డుకి వెళ్ళిపోవాలని ఆ ఎర్ర సముద్రం ఒడ్డు మీద మాత్రమే మనసు పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. నువ్వు కూడా నీతి, సమాధానం, పరిశుద్ధ ఆత్మ, ఆనందం మీదే మనసు పెట్టి వెళ్ళాలి తప్ప, దాన్ని పొందుకోవాలని ఆ విధంగా వెళ్ళాలి తప్ప ఇక లోకం మీద మనసు పెట్టి లోకంలో ఇంకా వాటి మీద మనసు కలిగి ఉండాలని ఆ విధానంలో నువ్వు వెళ్ళకూడదు ఇక. అందుకని ఎప్పుడైతే ఆయన నీకు లోకానికి మధ్య ఆయన నిలుస్తాడో అప్పుడు నువ్వేమవుతావు చెప్పండి? లోకం ఇవన్నీ కూడా నీళ్ళుండి బయటికి పోయినప్పుడు ఇక నీలోనికి నీతి, సమాధానం, పాపం అంతకు బయటికి పోతుంది కదా, మరి నీకు ఆయనకి మధ్య సమాధానం వచ్చేస్తుంది. ఇంకా అవి రావు, నీలో పరిశుద్ధ ఆత్మ ఆనందం వచ్చేస్తుంది. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. కానీ లోక తలంపులు, లోక ఆశలు, లోక కోరికలు అవన్నీ కూడా ఇప్పుడు బంధించబడిపోతాయి. అవన్నీ కనుక నీలో ఉన్నాయంటే ప్రమాదంలో పడిపోతాం. అందుకని నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందము కలిగి ఉండాలి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా. ఆనందం ఎవరిస్తారు చెప్పండి? వేకు నక్షత్రం. ఆయనే ఆ వేకు నక్షత్రం. ఈ వర్తమానమే. ఈ వర్తమానం ద్వారానే నీకు నీతి వస్తే, సమాధానం వస్తే, పరిశుద్ధాత్మ ఆనందం వచ్చేది. లోకం బయటికి పోతుంది. లోకం బయటికి పోయినప్పుడే ఇవి వస్తాయి. పెంతెకోస్తు పండుగ దినమున ఆనాడు ఆ మేడగదిలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళలో లోకాశలు ఉన్నాయి, ఆపేక్షలు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. అవన్నీ పోల వాళ్ళలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మగా మెస్సయ్య పరిశుద్ధాత్మ, ఎందుకంటే మెస్సయ్య పరిశుద్ధాత్మ కాబట్టి పరిశుద్ధాత్మగా వాళ్ళ మధ్యకు వచ్చేసాడు. అప్పుడు ఏమైపోయింది చెప్పండి? వాళ్ళల్లో లోకాశలన్నీ బయటికి పోయి నాది అనేది పోయింది వాళ్ళకి అసలు. మీకు అర్థమైందా? అందుకని వాళ్ళకి అవన్నీ పోయి అప్పుడు వాళ్ళ మధ్యకే వచ్చింది ప్రేమ వచ్చేసింది. నీతిగా నడుస్తున్నారు, సమాధానం కలిగి ఉన్నారు, పరలోక సంబంధమైన దాని ఆనందిస్తూ ఉన్నారు. ఆయన నామనిస్తారు. లోకం ఏమైపోయింది చెప్పండి? బయటికి వెళ్ళిపోయింది. కానీ మరలా అదే లోకం మరలా వచ్చి ఏం చేసింది? 325 నిశా సమావేశంలో ఆ సంఘాన్ని పడగొట్టేసింది. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయిన లోకం ఈ తెల్లవారుజామున మళ్ళీ ఎన్నడూ రాదు. అందుకే మరణాన్ని మరి ఎన్నడూ మనము చూడము. ఆయన నామనిస్తాం. హల్లెలూయా. అంటే మరలా ఆయన వద్ద ఒక శాఖగా మారదాం. పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ పొందుకొని లోకం అంతా బయటికి వెళ్ళిపోయింది. అందరూ పరిశుద్ధాత్మ ఆనందిస్తూ ఉన్నారు. బయటికి వెళ్ళిపోయింది. కానీ మరలా 325 నిశా సమావేశం దగ్గర శాఖగా మారిపోయింది. ఇప్పుడు మనమైనట్లయితే ఎప్పటికీ ఒక శాఖగా మారం. ఎప్పుడు పరిశుద్ధాత్మ ఆనందంతో ఆ రాజ్యం, ఆ దేశంలో ఉంటాం. ఆయన అంత గొప్ప రక్షణ ఇది. మీకు అర్థమైందా? అందుకని మొదటి రక్షణ కంటే కడవరి రక్షణ గొప్పది. మొదటి రక్షణ కంటే కడవరి రక్షణ గొప్పది. మొదటి రక్షణ పొందిన వారు చనిపోయిన వాళ్ళు ఉన్నారు, లోకంలో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ రక్షణ పొందిన వారు సదా ఆయనతో ఉంటారు. ఆయన నామనిస్తారు. ఇప్పుడు అట్టి కేడెముగా ఉన్నాడు ఆయన. గొప్ప కేడెముగా ఆయన ఉన్నాడు. తల్ల ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.